కేరళలో హిజాబ్ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక ప్రైవేట్ స్కూల్లో మొదలైన ఇష్యూ వారం పాటు రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేసింది. ఇంతకీ వివాదం ఇప్పుడు సద్దుమణిగిందా, ఇంకా రచ్చ రేపుతోందా? కేరళలో ఎర్నాకుళం జిల్లాలో పల్లురుత్తిలోని సెయింట్ రీటాస్ పబ్లిక్ స్కూల్లో హిజాబ్ వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. రాజకీయ నాయకుల మధ్యవర్తిత్వంతో మంగళవారం సర్దుబాటుకు వచ్చింది. లాటిన్ క్యాథలిక్ చర్చ్ నిర్వహిస్తున్న సిబిఎస్ఈ పాఠశాలలో గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 7న 8వ తరగతి విద్యార్థిని హిజాబ్ ధరించి స్కూల్ కు రాగా స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. విద్యార్థిని మొదట ఒప్పుకున్నా మరో 2 రోజుల తర్వాత కూడా హిజాబ్ ధరించి రావడంతో స్కూల్ యాజమాన్యం క్లాసులకు అనుమతించలేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్కూల్ నిబంధనల ప్రకారం యూనిఫామ్ ధరించాలి. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. దీనివల్ల వివాదం మరింత ముదిరింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ అక్టోబర్ 13, 14 తేదీల్లో 2 రోజుల సెలవు ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా స్కూల్ యాజమాన్యం వేసిన పిటిషన్ పై కేరళ హైకోర్టు అక్టోబర్ 13న స్కూల్ కి పోలీస్ రక్షణ కల్పించాలని ఆదేశించింది కూడా. 1998 నుంచి స్కూల్ నడుపుతున్నామని ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదని యాజమాన్యం తెలిపింది. హిజాబ్ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడంతో కేరళ సర్కార్ అప్రమత్తమైంది. స్థానిక నాయకులతో కలిసి పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ ద్వారా వివాదాన్ని పరిష్కరించింది.